గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ డే. నేను మీ తుమ్మల యూట్యూబ్ ఛానల్ ప్రైడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ తుమ్మల మీకు మంచి జరగాలని, మంచే జరగాలని, భగవంతుని దయ మీతో కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని మీ ముందు ఉంచబోతున్నాను. ఈ వీడియో డ్రాప్ బ్యాక్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, ఒక బెగ్గరు మామూలుగా ఒక భిక్షాందేహి అంటూ వస్తారు కదా, భిక్ష అడుక్కున్న వచ్చే వాళ్ళని బెగ్గర్ అంటాం కదా. అటువంటి ఒక భిక్షాన్ని అడిగే ఒక అతను వచ్చి ఒక ఇంటి ముందర, అమ్మా భిక్షాందేహి, ఏదన్నా ఉంటే ఇవ్వండమ్మా అని అడుక్కుంటాడు అన్నమాట. ఆ ఇంట్లో నుంచి ఒక ఆవిడ, మంచి ఎడ్యుకేటెడ్ లేడీగా ఉంది చూసేదానికి, బయటకు వచ్చి ఆయనతో ఏదో చెప్తుంది ఆ భిక్షగాడితో. ఇదండి సందర్భం, సీన్. వై ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, ఈ సీన్ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, మీకు విజువలైజ్ అవుతారు. ఇప్పుడు నటించి నటుల్ని ఇద్దరిని పెట్టి ఆ పక్క ఈ పక్క నలుగురు మనుషుల్ని పెట్టి ఒక ఇంటి దగ్గర షూట్ చేసి అవన్నీ చేస్తే ఇది మీ కన్ను కట్టినట్టుగా ఉంటుంది. ఈ వీడియోలో ఓన్లీ నేరేషన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే అన్నమాట. నేను నియరింగ్ 80, తుమ్మల నియరింగ్ 80, చిన్న చిన్న కామిక్సు, మోటివేషను, ఇన్ఫర్మేటివ్గా ఉండే చిన్న చిన్న వీడియోలు, నా లైఫ్ అనుభవంలో నేను నేర్చుకున్నటివి, చూసినటివి మీ ముందు ఉంచుదామని ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ముందరే ప్రైడ్ యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలి. అందుకని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. నా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. నేను సందర్భం, ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యూ ద సిచ్యువేషన్ అండ్ ద సీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వీడియో. ఒక భిక్షగాడు, ఒక బెగ్గరు, యాజ్ యూజువల్ రెగ్యులర్గా వచ్చి అమ్మ భిక్షం పెట్టమ్మా అని అడుగుతుంటారు కదా. అట్లా ఒక ఇంటి ముందర వెళ్ళి, అమ్మా భిక్షాందేహి అన్నపూర్ణి, ఏదన్నా ఉంటే పెట్టమ్మా భిక్షాందేహి అని అడుగుతాడనమాట. ఆయన కూడా ఏదో ఒక యూత్ఫుల్గానే ఉన్నాడు. ఒక 30 నుంచి 35 సంవత్సరాల లోపల ఉండే ఒక వ్యక్తి, భిక్షగాడు. ఏదో కాస్త కోస్త చదువుకున్నట్టుగానే ఉన్నాడు. చూస్తే మాత్రం భిక్షగాడి వేషంలో ఉన్నాడనమాట. అలా ఉన్నాడు. భిక్ష అడుగుతూ ఒక ఇంటి ముందర పోయి భిక్ష అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి ఒక ఆవిడ బయటకు వస్తుంది. ఆవిడ బాగా చదువుకున్నగా ఉంది, బాగా మంచి లర్న్డ్ పర్సన్గానే ఉంది. అమ్మా ఏమన్నా ఉంటే పెట్టమ్మా, భిక్షం పెట్టమ్మా అని అడుగుతాడు. మామూలుగా ఏం చెప్తాం, ఉంటే పెడతాము, లేకపోతే లేదయ్యా అంతా అయిపోయింది అంటాము, పోయి రేపు చూస్తామంటారు. లేకపోతే ఇంకా రెడీ కాలేదయ్యా పోయేసరా అంటారు. ఏదో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఇంట్లో చెప్తారు కదా. ఆ విధంగా ఈ లేడీ ఆఫ్ దట్ హౌస్ ఆమె చెప్తుంది ఈ భిక్షగాడికి, భిక్ష అడిగినాడికి, ఇంకా రెడీ కాలేదయ్యా పోయేసరా తర్వాత చూద్దాం అని అంటుంది. ఇంకా రెడీ కాలేదు బాబు, నువ్వు వెళ్ళిరా తర్వాత చూద్దాము అంటాడు. అందుకు ఈ భిక్షగాడు, అమ్మా ఇంకా రెడీ కాలేదంటున్నారు కదా, నా ఫోన్ నంబర్, నా మొబైల్ నంబర్ ఇస్తాను మీకు, తీసుకోండి. రెడీ అయిన ఉన్నా ఒక మిస్డ్ కాల్ ఏంటి నాకు, నేను వచ్చి మీరు ఇచ్చేది తీసుకొని పోతాను, భిక్ష తీసుకొని పోతాను అని అంటాడనమాట. ఐ రిపీట్, మీరు ఇంకా రెడీ కాలేదన్నారు కదా,
నా మొబైల్ నెంబర్ మీకు ఇస్తాను, దయచేసి తీసుకోండి. రెడీ అయిన ఉడనే నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను వచ్చి మీరు ఇచ్చే భిక్షని తీసుకొని పోతాను. ఈ చిన్న ఉపకారం సహాయం చేయండి అని భిక్షగాడు ఆ లేడీ ఆఫ్ ద హౌస్తో అంటాడనమాట, ఆ మేడం గారితో. ఆ మేడము ఈయనకంటే 2 ఆకులు ఎక్కువ చదివింది కదా, ఆమె కూడా కోపపడకుండా అదే లైటర్ వెయిన్లో, అదే గుడ్ స్పిరిట్తో, మిస్డ్ కాల్ ఎందుకు బాబు, నేను చపాతీనే చేయబోతున్నాను ఈరోజు, ఆ చపాతీని నీకు వాట్సాప్లో నేను పంపిస్తాను, నువ్వు అది డౌన్లోడ్ చేసుకొని తినేసేయి అని ఆవిడ అదే లైటర్ వెయిన్లో అదే హిలారియస్గా చెప్తుంది. మిస్డ్ కాల్ అంతా అవసరం లేదు బాబు, నేను డైరెక్ట్గా చపాతీనే నీకు పంపించేస్తాను, నువ్వెందుకు మిస్డ్ కాల్ ఇస్తావు, మళ్ళీ నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, నీకు అంత శ్రమ అక్కర్లేదు, నేను ఆ చపాతీని వాట్సాప్లో పంపిస్తాను నీకు, నువ్వు వాట్సాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని ఏకంగా తినేసేయి అంటారు. ఈ భిక్షగాడికి షాక్, అని షాక్. మనమే ఏదో లైటర్ వెయిన్లో అంటే ఆమె మనకంటే 2 ఆకులు ఎక్కువ చదువు, మనకంటే 2 స్టెప్పులు పైకి పోయి మన వల్లనే కామెడీ చేసేసిందే అనేసి సరే తల్లి నవ్వుకుంటా వెళ్ళిపోతాడు. ఇదండి ఈ టెక్నాలజీ యుగంలో జరిగేటి. ఈవెన్ భిక్షగాడు కూడా ఆ మొబైల్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటాము అంటే, ఆ భిక్ష పెట్టే వాళ్ళు కూడా అదే స్పిరిట్లో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని దే ఆర్ క్రియేటింగ్ ఏ హ్యూమర్. హిలారియస్గా ఉంది కదా. అయిపోయిందండి వీడియో, షేర్ చేయండి అందరికీ, బాగా నవ్వుకోండి. నవ్వు ఒకటేనండి మనకి జీవితానికి ఒక తాత్పర్యం, ఒక ఆలోచన.